హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ తయారు చేసే విధానం. చికెన్‌ని 2, 3 సార్లు నీట్‌గా కడుక్కొని ఇలా మనం పక్కన పెట్టుకుని, ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం 2, 3 స్పూన్లు వేసుకోండి. ఇంకెక్కువ కావాలంటే మీరు కారం బట్టి వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసి మనం చికెన్ ముక్కలు బాగా పట్టించాలి. పట్టించి ఒక అరగంట మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, మనం సాఫ్ట్గా వేపుకోవాలి. జీడిపప్పు, టమాటా ముక్కలు లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. ఎక్కువగా ఏగంశం లేదు ఇది. ఆ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత మసాలా దినుసులన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. యాలకులు, లాలిక్కాయలు, మిరియాలు, ధనియాలు, అనాస పువ్వు అన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అది పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా మనం పేస్ట్గా చేసుకుని 2 పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తారు. జీలకర్ర, పచ్చిమిర్చి, యాలకులు, పలావాకు కూడా వేసుకుని వేపుకోవాలి. పుదీనా ఆకులు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలా వేపుకోవాలి. ఎక్కువగా వేయకూడదు, లైట్గా వేపాలి. తర్వాత మనం పక్కన పెట్టిన చికెన్ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని బాగా కలపాలి. ముందు ఉల్లిపాయ పేస్ట్ వేయకూడదు, మాడిపోద్ది. అందుకనే మనం ఈ చికెన్ ముక్కలు కొంచెం వేపిన తర్వాత వేసుకోవాలి. మధ్యలో ఇప్పుడు వేస్తున్నానండి నేను, చూడండి. ఇది బాగా వేగాలి. జ్యూసీగా ఉంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, బిర్యానీలోకి, దేనికైనా, రోటీలో కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి గ్రేవీ ఎంత వస్తుందో. ఇప్పుడు మనం మసాలా పొడి అంతా కూడా వేసేయాలి. అలా మనం తిప్పుతూ ఉండాలి. మసాలా పొడి వేసిన తర్వాత మాడిపోతుంది. అడుగంటకుండా మనం అలా తిప్పుతూ ఉండాలి. మనం మసాలా పొడి వేసి అలా వదిలేయకూడదు. కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం ముక్కలు ములిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకోవాలి. ముందు సాల్ట్ వేసాం కనుక ఫస్ట్, ఇప్పుడు ఎక్కువ వేయకూడదు. కొత్తిమీర మెంతి, కొత్తిమీర లాస్ట్ని వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా చూడండి, ఆయిల్ అలా సపరేట్ అయితే కూర అయ్యింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా కామెంట్లో పెట్టండి ఎలా ఉందో.